హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ కంది పచ్చడిని చూపించబోతున్నాను. క్యాబేజీని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బేసన్‌లో వాటర్ తీసుకొని, పైన చిల్లులు బేసన్ పెట్టుకొని, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగును కూడా వేసుకొని ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టుకొని ఆవిరి మీద మగ్గించుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ మీద కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. క్యాబేజీని మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్‌లోకి పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక కప్పు కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పుని వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మాడకుండా కలుపుతూ కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు వేగితే చాలా మంచి వాసన వస్తుంది. మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి దంచిన వెల్లుల్లి 4, తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక స్పూను జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి బౌల్‌ని కిందకు దించుకోవాలి. లేదంటే ఆ వేడికే కందిపప్పు మాడినట్టుగా అయిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీని ఫ్రై చేసుకోవడం కోసం ఇదే ప్యాన్‌లోకి క్యాబేజీని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పోపుని ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ఆయిల్ సరిపోతుంది. క్యాబేజీని పచ్చివాసన పోయే వరకు 1, 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్‌లోకి తీసుకున్న పోపుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన క్యాబేజీని కూడా వేసుకోవాలి. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టుకొని ఆ వాటర్‌తో పాటు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను టిఫిన్స్‌లోకి అని చేస్తున్నాను కాబట్టి కొంచెం జారుగా చేశాను. అన్నంలోకి కలుపుకున్నట్లయితే వాటర్ తగ్గించి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్‌లో పసుపు వేసినట్లయితే పచ్చడికి పసుపు బాగా పడుతుంది. ఈ విధంగా పోపు వేగిన తర్వాత చల్లారనిచ్చి పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి పద్ధతిలో క్యాబేజీ కంది పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.